సినిమా వెండితెరపై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని ఆ ప్రజాదరణతో రాజకీయ సింహాసనాన్ని అధిరోహించడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. దక్షిణాది రాజకీయాల్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ సృష్టించిన చరిత్రను ఇప్పుడు దళపతి విజయ్ పునరావృతం చేశారనే చర్చ ట్రెండింగ్ లో ఉంది. అది ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఉన్న సమయం. అప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు రాముడిగా, కృష్ణుడిగా వెండితెర దైవంగా మారారు. మరోవైపు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ పేదల పెన్నిదిగా, విప్లవ వీరుడిగా జనం గుండెల్లో నిలిచారు. వీరిద్దరూ కేవలం నటులు మాత్రమే కాదు, ప్రజల కష్టాలను తీర్చే నాయకులుగా తెరపై కనిపించేవారు. ఆ ఇమేజ్ ఎంతలా పెరిగిందంటే జనం వీరిని చూడటమే ఒక అదృష్టంగా భావించేవారు. సరిగ్గా అప్పుడే ఎంజీఆర్ తమిళ రాజకీయాల్లో తుఫాన్లా దూసుకొచ్చారు. తన సొంత పార్టీని స్థాపించిన తర్వాత ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. 1972లో డిఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నా ద్రవిడ మున్నేట్ర కనగం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఇది ఏఐఏడీఎంకే మారింది. పార్టీ పెట్టిన తర్వాత 1977లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ నేతృత్వంలోని కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లకు గాను ఎంజీఆర్ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కూటమి 144 సీట్లు గెలుచుకుంది. అందులో కేవలం ఏఐఏడీఎంకే పార్టీయే ఒంటిగా 130 సీట్లు సాధించి మెజారిటీ మార్కును దాటింది. ఈ విజయంతో ఎంజీఆర్ మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశంలో ఒక సినీ నటుడు రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన చూపిన బాటలోనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983 జనవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా టీడీపీ 201 స్థానాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9న ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి పాలనలో మధ్యాహ్న భోజన పథకం, 2 రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు పేదవాడి ఆకలి తీర్చి వారిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిపాయి. తర్వాత విజయకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ ఎవరు సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో అంత సక్సెస్ అవ్వలేదు. దశాబ్దాల తర్వాత మళ్లీ తమిళ చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగిన దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. తన స్టార్డమ్ ను పక్కన పెట్టి తమిళ వెట్రి కళగం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ తరహాలోనే విజయ్ కూడా తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలను ఇస్తూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాలే కాదు, రాజకీయాల్లో కూడా విజయ్ ఓ చరిత్ర సృష్టించారు.